హల్లో అంబటే, మాట్లాడడానికి రెడీగా ఉన్నట్టున్నావే. ఓకే. అబ్బో, హుషారుగా ఓకే అంటున్నావుగా. సర్లే, వచ్చిన మ్యాటర్ ఎందుకు చెప్పు. దావోస్ వెళుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అత్యంత సమర్థవంతమైన నాయకుడు, చాలా అనుభవశాలి. ఉమ్మడి రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు పరిపాలన చేసిన వాడు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదుని చుక్కల్లోకి తీసుకువెళ్ళినటువంటి మహానుభావుడు. ఏందంబటు, బాబును పట్టుకుని అట్టాబుగుడేస్తున్నావు? రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళొచ్చిన తర్వాత పీమందే కైమందే, ఇదిగో 100 కోట్లు తెచ్చాం, 2000 కోట్లు తెచ్చాం, 1,00,000 కోట్లు తెచ్చాం అని చెప్పరే. వాళ్ళు కంపెనీలు ఎన్ని తీసుకొచ్చారో చెప్తారులే అంబటే. వాళ్ళని విదేశాల నుంచి వచ్చాక కూర్చుంటే కుదురుకొని. ఇంతమంది మార్బలం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దావోస్కు వెళ్ళి ఏమి తీసుకొచ్చారు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. సిఐఐ, ఐఎండి, సింగపూర్ కంపెనీల దగ్గర నుంచే కాగ్నిజెంట్ వరకు అన్ని కంపెనీలని బాబు తీసుకొస్తుంటే నువ్వేం తిట్ట మాట్లాడుతున్నావో? ఇంకోటి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. మీరు దావోస్ వెళ్ళి రావడానికి ఎన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్మును వెచ్చించారు? దావోస్ వెళ్ళి వచ్చి ఎన్ని కంపెనీలను, ఎన్ని పెట్టుబడులను మీరు తీసుకొచ్చారో ప్రజలకు వివరించవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఆయన చెప్పే వరకు మీరు ఓపిక పట్టాలి కానీ తొందరపడి ముందే కూర్చుని కోయిల్లాగా మాట్లాడితే ఏం లాభం? నారా చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళుతున్నారంటే రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా ఏదో తీసుకొస్తారని భ్రమించారు. ఆయన అనుభవజ్ఞుడు కదా అంబట్టి. అదే మీ జగన్ దావోస్ వెళ్ళాడనుకో, ఎవరికి పెద్ద అంచనాలు ఉండవుగా. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ హైదరాబాద్ ఎంతగా అభివృద్ధి చెందిందంటే దానికి నేనే కారణం అనేటువంటి మాట ఆయన కూడా మాట్లాడాడు. బాబు చెప్పింది కరెక్టే కదా. హైటెక్ సిటీ రావడానికి, ఐటీ డెవలప్మెంట్ కావడానికి కారణం బాబే కదా. మా దగ్గర ఒక సామెత ఉంటుంది, దొంక ఈతకి లంక మేతకి సరిపోయిందంట. అది కూడా జాల్లా. అక్కడికి వెళ్ళి తీసుకొచ్చింది సున్నా, ఖర్చు పెట్టింది మాత్రం ఎన్ని కోట్లో మరి ప్రభుత్వమే చెప్పాలి. మరి చంద్రబాబు నాయుడు గారు కోతలు అయితే బ్రహ్మాండంగా కోస్తున్నారు కానీ పనులు మాత్రం జరగనటువంటి పద్ధతుల్లో ఉంది. అదేంటో నాకు అర్థం కాలా. దావోస్ వెళ్ళి కూడా ఎర్ర బుక్ గురించి మాట్లాడుతున్నాడు ఒక ఆయన. దావోస్ వెళ్ళి ఇండస్ట్రీస్ మినిస్టర్ ఇండస్ట్రీస్ వస్తున్నాయా లేదా చెప్పట్లా. మా లోకేష్ గారు ముఖ్యమంత్రి కావాలని అక్కడ అరుస్తున్నాడు. అదంతా ఏమో లైవ్లో చూపించారు ముఖ్యమంత్రి కావాలని. ముఖ్యమంత్రి కావాలని అంటావా అని భరత్ని చంద్రబాబు నాయుడు గారు అరిశారంట. అది మాత్రం చూపించరు. అది రహస్యంగా అరిశాడంట. అదేమో రహస్యంగా అరుస్తారు, ఇదేమో బహిరంగంగా చూపిస్తారు. ఎన్ని పెద్ద నాటకాలు ఆడుతున్నారు. 7 మాసాలకే వారి బండారం అంతా బయటపడింది. దావోస్ వెళ్ళి అదేదో స్వామి చెబుతారు, మా సైడ్ ఈ సైడ్ ఉందో లేదో తెలియదు, వైజాగ్లో సింగడ అద్దంకి వెళ్ళి వచ్చాయంట. ఎందుకు వెళ్ళి వచ్చారంటే వెళ్ళి రమ్మన్నారు, వెళ్ళి వచ్చా అంతే అన్నారు. ఏం చేయడానికి వెళ్ళావో చెప్పలేదంట. ఆ రకంగా సింగడ అద్దంకి వెళ్ళి వచ్చిన సామెతగా ఇవాళ దావోస్ పర్యటన ముగించారు. బాబు బ్యాచ్ అన్నా దావోస్ వెళ్ళి ఆ వీధుల్లో పెట్టుబడులకు తిరిగారంబట్టే. మీ బ్యాచ్ ఎప్పుడన్నా అట్ట తిరిగారా? మరి మహారాష్ట్ర వాళ్ళు చెప్తున్నారు, తెలంగాణ చెప్తున్నారు. తెలంగాణలో ఇన్ని పెట్టుబడులు ఎందుకు వచ్చాయి అని అడగండి మీరు చంద్రబాబు నాయుడు గారిని. నేను 10 సంవత్సరాలు పరిపాలించబట్టి వచ్చిన ఏం చెప్తాడు. ఇప్పుడు సంగతి చెప్పడు. ఇక్కడ ఎందుకు రాలేదని అడగండి. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు కాబట్టి ఇక్కడ రాలేదని చెప్తాడు. ఇట్లాంటి డొంక తిరుగుడు మాటలు, అసత్యమైన మాటలు ఆయన చెప్తాడు. ఈనాడు ఆంధ్రజ్యోతి రాస్తారు, మనం నమ్మాలి. ఇది పరిస్థితి. కొంపదీసి మీ పత్రికలు రాసినవి జనాలు నమ్మాలని అంటున్నావా ఏందే కామెడీగా? సో న్యాచురల్గానే విశాఖపట్నం ఎవరు పెంచినా పెంచకపోయినా పెరుగుతుంది. అమరావతిని ఎంత పెంచాలనుకున్నా పెరగదు. బికాజ్ ఇట్ ఈస్ ఏ డిసడ్వాంటేజ్. లో లెవెల్లో ఉంది. కృష్ణానదికి ఉంది. కృష్ణానది పొంగితే వచ్చి అమరావతిలో పడిపోతుంది. అమరావతికి ఎంత ఖర్చు పెట్టినా ఏమీ ఉపయోగం ఉండదు. ఇక్కడ ఏం ఖర్చు పెట్టకపోయినా అద్భుతంగా పెరిగిద్ది. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని ఎవరు కాదనలేదు. మీకు అధికారం పోయినా అమరావతి పోయి అక్కసుపోకపోతే ఎట్టా చెప్పు? ప్రతి జిల్లాకి, ప్రతి పార్లమెంటుకి ఒక వైద్య కళాశాల ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు భావించారు, ప్రారంభించారు. అవి ప్రారంభం అవుతూ ఉన్న దశలో వీటన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణ చేసి అమ్మేస్తున్నాడు. దానిలో కమిషన్ తీసుకుంటున్నాడు. ఇదిగో అంబటే, మనలో మన మాట. మీరు అసలు అన్ని మెడికల్ కాలేజీలు ఎప్పుడు పూర్తి చేశారో? మెడికల్ కాలేజీలన్నింటికి నిధులు లేక ప్రారంభించి చేతులు ఎత్తేసారుగా. చెప్పినంత వరకు చాలుగానే. ఇంక నువ్వు బయలుదేరంబటే.